ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల తొలగింపు వివాదం పైన జనసేన నాయకులు మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. అధికారులకు అన్ని రాజకీయ పార్టీలు సమానమేనని, ఫ్లెక్సీల తొలగింపులో ఎవరి సిఫార్సులు లేవని, కేవలం నగరంలో తరచూ జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఫ్లెక్సీలను తొలగించడం జరిగిందని, అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా రాజకీయ పార్టీలు ప్రవర్తించవద్దని కమిషనర్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒంగోలు ఎన్ని ఫ్లెక్సీలు కట్టారు, ఎన్ని అడ్డాలు ఎన్ని కట్టలేదు, ఇంతకుముందు ఎన్ని కట్టలేదు, ఎన్ని అడ్డాలు ట్రాఫిక్కి మీరు మీరు స్వాతంత్ర సమేత కట్టకూడదు అన్నారు, గతంలో కట్టారు అప్పుడు తీయలేదు. చూడండి మీరు ఒకసారి ఒక డిప్యూటీ సీఎం ఫోటో ఫ్లెక్సీ చేస్తారని ఎవరు తీరారు? ఫ్లెక్సీ నుంచి తీసుకొచ్చాడు రెండోసారి ఏం చేస్తుంది ఇది? సెంటర్ లో పెడితే అడ్డం వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మాత్రం చేస్తున్నారు, అందుకే కావాలి చేస్తున్నారు. గతంలో 4-6 నెలలు జరుగుతుంది, ఇదే తత్వం ఇదే పాటిస్తున్నారు మీరు. భవిష్యత్తులో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకునే వాళ్ళు నగరపాలక సంస్థ అనుమతితో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, అందుకు అన్ని రాజకీయ పక్షాలు, వ్యాపార సంస్థలు సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు. ఒకటి ట్రాఫిక్ ఇబ్బంది ఉందని చెప్పేసి తీశారంట. సో ఎవరి ఫ్లెక్సీలు ఎవరు తీయమని ఎవరు చెప్పలేదు. సో దయచేసి మీడియా ముఖంగా అందరికీ చెప్పేది ఏమిటంటే, ట్రాఫిక్లో ఎందుకంటే ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి సైడ్కి పెట్టుకోమని చెప్తుంటాము. సో అలాగే డివైడర్స్లో కూడా చాలా వరకు మేము ఫ్లెక్సీలు అలౌ చేయట్లేదు. సో అందువల్ల దయచేసి ఎవరి ఫ్లెక్సీలు మేము తీయట్లేదు. ఆ ఫ్లెక్సీలు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకుంటే ఎలాంటి సమస్య లేదని చెప్పేసి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెట్టిన ఒక ఫ్లెక్సీని జనసేన కార్పొరేటర్లే తమ భుజాలపైన తీసుకొని వెళ్ళి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జనసేన పార్టీ ఫ్లెక్సీలను కావాలని తీయలేదని, ట్రాఫిక్ అడ్డంగా ఉండటంతో అధికారులు తొలగించి ఉంటారని, ట్రాఫిక్ అడ్డం లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.